నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్టీసీ ప్రైవేటీకరణ వార్తలను ఖండించిన రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ నిరాధారమైన వదంతులేనని స్పష్టీకరణ. ఉద్యోగులకు ఎలాంటి నష్టం జరగదని హామీ. ఆక్వా రైతులకు అండగా ఈ నెల 15న జగన్ భీమవరం రాక ఏర్పాట్లను సమీక్షించిన నేతలు. రైతులతో ముఖాముఖి వేదికకు స్థల పరిశీలన. జగన్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ సర్వేకు రీబ్రాండింగ్ చేసి ప్రజలను మోసం చేస్తున్నారు. కూటమి సర్కారుపై వైసీపీ అధికార ప్రతినిధి పొత్తా శివశంకర్ ఫైర్. తన రాజకీయ జీవితం అంతా దోచుకోవడం, దాచుకోవడం, దోచిపెట్టడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శలు. ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటీకరణపై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇవన్నీ నిరాధారమైన వదంతులని, కేవలం దుష్ప్రచారం మాత్రమేనని కొట్టిపారేసింది. ఆర్టీసీని ప్రైవేటీకరించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఈ సందర్భంగా తేల్చి చెప్పింది. సచివాలయంలో రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు విక్రయించడం కానీ, లీజుకు ఇవ్వడం కానీ జరగదని ఆయన స్పష్టం చేశారు. సంస్థ ప్రయోజనాలతో పాటు ఉద్యోగ భద్రతకు ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ పీఎం ఈ బస్ సేవా పథకం కింద ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడంపై ప్రతిపక్షాలు, ఉద్యోగ సంఘాల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన వివరణ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టేకప్ చేస్తున్న ఈవీ బస్సెస్, ఎలక్ట్రికల్ బస్సెస్ ఇండక్షన్ ప్రోగ్రాంలో కొంత అస్పష్టత, అంటే ఇన్ ద సెన్స్ కొంత అపోహలు, ఇవన్నీ ప్రెస్లో వేరియస్ కథనాలు వస్తున్నాయి. అలాగే ఎంప్లాయీస్ సైడ్ నుంచి కొన్ని అనుమానాలు ఉన్నాయి. సో యూనియన్స్ కొన్ని ఇష్యూస్ రిప్రజెంట్ చేశారు. దాని మీద క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇది ఆర్టీసీ ఒక వ్యవస్థని ఏదో ప్రైవేటైజ్ చేస్తున్నారు, తర్వాత డిపోలు అలాగే ఆర్టీసీ యొక్క ఆస్తుల్ని ప్రైవేటు సంస్థలకి ఇస్తున్నారు అనేది ఒక అపోహ ఒకటి నడుస్తోంది. సో ఇందులో క్లారిఫై చేయదలుచుకున్న విషయం ఏంటంటే, ఇందులో ఏ రకమైన ప్రైవేటైజేషన్ లేదు. ఎంటైర్ ఆస్తులన్నీ కూడా ఏపీఎస్ఆర్టీసీ దగ్గరే ఉంటాయి. ఏపీఎస్ఆర్టీసీ ఓనరు. మనం ఏదైతే ఇప్పుడు డీజిల్ బస్సెస్ హైర్కి తీసుకుంటున్నామో ఆల్మోస్ట్ 26% ఫ్లీట్ ఇప్పుడు మనం ఆర్టీసీలో డీజిల్ బస్సెస్ మనం హైర్ తీసుకుని నడుపుతున్నాము. మిగతా 74% మనం ఆర్టీసీ ఓన్ బస్సులు రన్ చేస్తున్నాము. సిమిలర్ పద్ధతిలో మనం ఎలక్ట్రికల్ బస్సెస్ హైర్ బేసిస్ మీద తీసుకుని రన్ చేస్తున్నాము. ఎవరైతే సక్సెస్ఫుల్ బిడ్డర్ ఉన్నారో వాళ్ళకి ఎంత లీజ్ పీరియడ్కి అయితే ఎంత ఇచ్చామో ఆ టైం వరకు మన ప్రెమిసెస్ వాడుకోవడానికి, అంటే మనకి సర్వీసెస్ మనకి ఇవ్వాలి కాబట్టి మన ప్రెమిసెస్ వాడుకోవడానికి మాత్రమే పర్మిషన్ ఇవ్వడం తప్ప ఏ రకమైన లీజ్ కానీ, ఏ రకమైన ట్రాన్స్ఫర్ కానీ అలాంటి ఏమీ సిస్టమ్ లేదు. సో అది ఒకటి మన ఎంప్లాయీస్ అందరికీ కూడా మీ ద్వారా క్లారిఫై చేస్తున్నాము. ప్రజలకు కూడా ఈ స్పష్టత ఇవ్వదలుచుకున్నాము. సో దాని తర్వాత ఈ రకమైన పద్ధతి ఎందుకు వెళుతున్నారు అనే దాని మీద కూడా క్లారిటీ కావాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది పిఎం ఈ బస్ సేవ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 10,000 బస్సులు ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలకి 5 లక్షల కన్నా ఎక్కువ పాపులేషన్ ఉన్న ప్రతి టౌన్ కూడా కవర్ చేయడానికి ఇచ్చిన స్కీము. సో టోటల్గా 22 స్టేట్స్ అలాగే 6 మన యూనియన్ టెరిటరీస్ అన్నిటికి కలిపి ఏదైతే ఈ 10,000 బస్సులు శాంక్షన్ అయినాయో ఈ 10,000 బస్సులకి కామన్ టెండర్స్ రన్ అయినాయి. అంటే టోటల్గా సిఈఎస్ఎల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషను కామన్గా టెండర్ ప్రాసెస్ రన్ చేసింది. సో ఇవన్నీ కూడా జీసీసీ అంటే గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ మోడల్, అంటే బస్సు వాళ్ళు పెట్టి తర్వాత మెయింటెనెన్స్ వాళ్లే చూసుకుని డ్రైవర్ను కూడా వాళ్లే పెట్టేదాన్ని గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ మోడల్ అంటాము. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
ఎలక్ట్రికల్ బస్సులు చాలా లాస్ట్ ఓన్లీ 5 సంవత్సరాల నుంచి ఉన్నాయి, ఇంకా టెక్నాలజీ మెచ్యూర్ అవ్వలేదు. కాబట్టి ఓవరాల్గా మనం ఈ గాస్ క్రాస్ కాంట్రాక్ట్ మోడల్ మీద, అంటే లీజ్ ప్రాతిపదిక మీద ఎన్ని కిలోమీటర్లు అవి రన్ అయితే గనక కిలోమీటర్ బేసిస్ మీద ప్రాతిపదిక మీద డబ్బులు ఇవ్వడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థ. సో ఇది మన ఒక్క స్టేట్ కాదు, అన్ని స్టేట్స్కి కామన్ సిస్టమ్. అన్ని స్టేట్స్ కూడా, అంటే 20 మెయిన్ ల్యాండ్ స్టేట్స్, అలాగే 6 యూనియన్ టెరిటరీస్ ఏదైతే 10,000 బస్సులు చేస్తున్నామో 10,000 బస్సులకి సేమ్ సిస్టమ్ అమలు అవుతోంది. సో ఇందులో టోటల్గా ఇండియా వైడ్ కాంపిటేటివ్ టెండర్స్ నడిచినాయి. ఇది మనం చేయలేదు, సిఈఎస్ఎల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ చేసింది. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆక్వా రైతులకు అండగా వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 15న భీమవరం రానున్నారు. ఆక్వా సంస్థలపై బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేయనున్న వేదిక వద్ద రైతులతో నేరుగా భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పర్యటన ఏర్పాట్లపై పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ముదినీర్ ప్రసాదరాజు అధ్యక్షతన భీమవరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్, కృష్ణా తూర్పుగోదావరి జిల్లాల అధ్యక్షులు పేర్ని నాని, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పిఏసీ సభ్యుడు కొట్టు సత్యనారాయణ, నర్సాపురం పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణరాజు, పార్లమెంట్ కోఆర్డినేటర్ గూడూరి మబాల, ఉంగుటూరు తాడేపల్లిగూడెం భీమవరం పాలకొల్లు నియోజకవర్గాల కోఆర్డినేటర్లు పొప్పాల వాసుబాబు, వడ్డీ రఘురామనాయుడు, చినమిల్లి వెంకటరాయుడు, గూడాల శ్రీహరి గోపాలరావు తదితరులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పర్యటనకు సంబంధించిన వివరాలను అమర్నాథ్ మీడియాకు వెల్లడించారు. సీడ్, ఫీడ్ ప్రాసెసింగ్ కంపెనీలు ఏకమై మేత ధరలు పెంచేసి రొయ్య ధరలు తగ్గించేసి ఆక్వా రైతుల్ని అడ్డగోలుగా దోచుకుంటున్నారన్నారు. తమకు ఆదుకోవాలని రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. 4-5 కంపెనీలకు ఆక్వా సంపదను దోచిపెట్టేందుకు లక్షలాది ఆక్వా రైతు కుటుంబాలని రోడ్డున పడేస్తున్నారని మండిపడ్డారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి గడువిచ్చినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతుల పక్షాన పోరాడడానికి జగన్ భీమవరం వస్తున్నారని తెలియజేశారు. పేర్ని నాని మాట్లాడుతూ విద్య, ఆక్వా తదితర అన్ని రంగాల్లో తన వాళ్లకి దోచిపెట్టడం లక్ష్యంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు మాట్లాడుతూ 4 దశాబ్దాల ఆక్వా చరిత్రలో రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేయడం మొదటిసారి చూస్తున్నామన్నారు. జగన్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను త్వరలో ప్రకటిస్తామని ఆయన తెలియజేశారు. గడిచినటువంటి నెలలో రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి ఆక్వా రంగానికి సంబంధించినటువంటి సంఘ ప్రతినిధులతో, రైతులతో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా వారితో ముఖాముఖి కార్యక్రమం జరగడం, గడిచినటువంటి 2 సంవత్సరాలుగా వారు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని రావడం, ఆ సమావేశం సాక్షిగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి విధంగా ప్రభుత్వానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు గడువు ఇవ్వడం, లేని పక్షంలో నేరుగా నేనే భీమవరం వస్తాను, అక్కడ ఉన్నటువంటి రైతాంగంతో కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేపడతానన్నటువంటి మాట గడిచినటువంటి మాసం జరిగినటువంటి సమావేశంలో వారు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే రేపు 15వ తారీఖున పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం రావడం, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగంతో, ఆక్వా రైతులందరితో కూడా వారు కలిసి చర్చించి ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. గడిచినటువంటి 4-5 మాసాలుగా పెద్ద ఎత్తున రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మంది ఆక్వా రైతులు ఉన్నటువంటి రాష్ట్రం, దాదాపు 4.5 లక్షల ఎకరాలు సాగు జరుగుతున్నటువంటి ఆక్వా రంగం సాగు జరుగుతున్నటువంటి రాష్ట్రం, దేశంలో సీ ఫుడ్ ప్రొడక్షన్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి దాంట్లో దాదాపు 40% ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి ఘనత ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది. అటువంటి ఆక్వా రంగం ఈరోజు సంక్షోభంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొద్దునిద్ర వహిస్తా ఉంది. ఏ రకంగా కూడా ఆదుకోవాలనేటువంటి తాపత్రయం గాని, వాటిని ఏ రకంగా కాపాడాలనేటువంటి ప్రయత్నం గాని ప్రభుత్వం చేయకపోవడం అనేటువంటిది సిగ్గుచేటు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అప్సడా సంస్థని ఏర్పాటు చేసి చైర్మన్ గా నేరుగా ముఖ్యమంత్రి గారే దానికి బాధ్యత వహించి, ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఆక్వా రైతులకి తక్షణమే ఒక రెగ్యులేషన్ అనేటువంటిది అప్సడా ద్వారా ఆ రెగ్యులేషన్ ని ఏర్పాటు చేసి, ఫీడ్ రేట్లు పెరిగినా లేదా సీడ్ రేట్ పెరిగినా అప్సడా ఆధ్వర్యంలో అది ఎప్పటికప్పుడు జరగాలనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకొని దాన్ని మానిటర్ చేస్తూ గడిచినటువంటి 5 సంవత్సరాలు అంటే 2019-24 మధ్యలో ఎప్పుడు ఏ ఆక్వా రైతు కూడా రోడ్డు ఎక్కకుండా చేసినటువంటి ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. కానీ ఈ గడిచినటువంటి 2 సంవత్సరాల్లో రైతు అమ్ముకునేటువంటి రేటు తరిగిపోతా ఉంది.
రైతు కొనేటువంటి సీడ్ ఫీడ్ రేట్లు ఏమో పెరిగిపోతా ఉన్నాయి. మేము ఏం చేయాలి? మాకు 100 కౌంట్ దాదాపు 270 నుంచి 280 రూపాయలు మాకు పడతా ఉంటే మేము అమ్ముకుంటే 220 రూపాయల నుంచి 230 రూపాయలు మాత్రమే వస్తుంది. దాదాపు 30 నుంచి 50 రూపాయలు ప్రతి 100 కౌంట్ కి నష్టపోతా ఉన్నాం అనేటువంటి బాధ రైతాంగం రోడ్డెక్కి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి వినబడదు, కనబడదు. ఏ రకంగా కాపాడాలనేటువంటి ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారికి లేకపోవడం బాధాకరమైనటువంటి విషయం. 2018 సంవత్సరంకి రాష్ట్రం నుంచి దాదాపు 13,000 కోట్ల రూపాయలు ఎగుమతులు ఆక్వా రంగం నుంచి జరిగితే 2019-24 వచ్చేసరికి దాన్ని 19,000 కోట్లకి తీసుకెళ్లినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఆల్మోస్ట్ 50% ఇంక్రీజ్ చేశాం. ఈ రెగ్యులేషన్ ద్వారా మరింత ఆక్వా రంగంలోకి వద్దాం అనుకున్నటువంటి వారిని ఆకర్షించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. దేశానికే తలమానికంగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం ఆక్వా రంగంలో మరింత ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం ఆ రోజు ప్రభుత్వంలో జరిగితే ఈ రోజు ఆ రంగానికి సప్లై చేస్తున్నటువంటి 4-5 కంపెనీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఏ రకంగా బాగుపడాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి తాలూకా తాపత్రయం. దాదాపు 14-16 రూపాయలు ఫీడ్ రేట్ పెంచుతారు. చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పిలుస్తారు. పిలిచి మీరు ఏ రకంగా పెంచుతారు? 4 రూపాయలు తగ్గించండి అంటాడు. ఆయన 4 రూపాయలు చెప్తే వీళ్ళు 2 రూపాయలు తగ్గిస్తారు. తీరా ప్రతి వనామీ మీద దాదాపు 10 రూపాయలు, టైగర్ ప్రాన్ ఫీడ్ మీద దాదాపు 12 రూపాయలు ఇలా పెంచుకుంటూ పోతే సామాన్యమైనటువంటి రైతు దాదాపు 3 లక్షల మంది రైతులు ఈ రంగం మీద ఆధారపడినటువంటి వారి కుటుంబాలు ఏమైపోతాయనేటువంటి కనీస ఆలోచన ప్రభుత్వానికి లేకపోవడం చాలా సిగ్గుచేటు. అందుకనే ఆ వారి తాలూకా బాధని, వారి కష్టాన్ని, వారి నష్టాన్ని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి వారికి న్యాయం చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే రేపు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఈ కార్యక్రమం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజల్ని దోచుకునేటువంటి అన్ని వ్యవస్థలు చంద్రబాబు నాయుడు గారి వెనకాల దాక్కుని పనిచేస్తున్నటువంటి పరిస్థితులు. చంద్రబాబుని ముందు పెడతారు, చంద్రబాబు బొమ్మను ముందు పెడతారు, చంద్రబాబు వెనకాల ఆయన నీడలో చేరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వర్గాన్ని దోపిడీ చేసేటువంటి ప్రతి వర్గం చంద్రబాబు కన్సర్న్లోనే ఉంటాయి. పిల్లలు దోచుకుని చేప పిల్లలు దోచుకుంటే తృప్తి కలగట్లా, మేతలో తృప్తి కలగట్లా దోచుకున్నది, ఆఖరికి పంటలో కూడా దోచుకునేటువంటి పరిస్థితి. ఎన్నికల్లో వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడికి 1000-2000 కోట్లు సంపాదిస్తారు. అందరూ కలిసి 1 లక్షల కోట్లు, 2-3 లక్షల కోట్లు రైతుల దగ్గర ఈ 5 ఏళ్లలో దోచేస్తారు. చంద్రబాబు మాట్లాడతారు. ఎంత సందడిగా ఉంటుందంటే చంద్రబాబు దగ్గర ఈ టొంతు ఆయన చెప్తాడు 4 రూపాయలు పెంచుతున్నారని చెప్తారు. బాగోదే పెంచొద్దా అంటాడు. ఈలో వాళ్ళు అలాగే చూద్దామయ్యా, వ్యాపార పరిశ్రమలు, వ్యాపారం అనేది లాభ నష్టాలు మనం చేయలేం కదా. ముడిసరుకు పెరిగినప్పుడు వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు. ప్రభుత్వానికి ఏం బాధ్యత ఉంటుంది? ఇంట్లో వ్యాపారం పోగొట్టుకోలేరు కదా అని సన్నాయి నొక్కులు చెప్తారు చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్ లో. వెంటనే ఆవిడే కదా ఎలక్షన్ ముందు మనం బాగా ఆయిల్ కొట్టించాం కదా అని చెప్పి వెంటనే వీళ్ళు ఏం చేస్తారు? 8 రూపాయలు పెంచుతున్నాం అంటారు. వెంటనే వ్యవసాయ శాఖ మంత్రి పెంచబాకండి అంటాడు. వీళ్ళు లెక్క చేసేవాడు ఎవడు ఉన్నాడా? ఇది 8 పెంచుతామంటే ఆగమంటే వాళ్ళు 10 పెంచారు, ఆగమన్నాడని. ఏదో సినిమాలో మామూలుగా కొట్టబాకంటే కొడుతుంటాడు వీడు. అరే నువ్వు అనబాకరా, రేపు వదిలేరా నన్ను, నువ్వు కొట్టబాకంటే అటు మరీ కొడుతున్నాడు, ఇక ఆగరా బాబు అని చెప్పాడు. ఈ మంత్రులందరూ కూడా పెంచబాకంటే ఇటు పెంచారు, ఇంకా రూపాయి పెంచారు. చంద్రబాబు నాయుడు వచ్చాడు, 4 రూపాయలు తగ్గించండి అంటాడు. 2 రూపాయలు తగ్గించా ఉంటాడు. ఇన్వాయిస్ మీద 10 రూపాయలు పెంచుతాడు. చంద్రబాబు 4 రూపాయలు తగ్గించమంటే ఇన్వాయిస్ మీద 2 రూపాయలు తగ్గిస్తాడు. ఇన్వాయిస్ మీద 10 పెంచాడు, చంద్రబాబు 4 తగ్గించండి అంటే ఇన్వాయిస్ మీద 2 తగ్గిస్తాడు. తోక తలనాడిచ్చాలా, తల తోకనాడిచ్చాలా? ఇవాళ ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తోక తలనాడిస్తున్నాయి. ఈ దోపిడీ ఆగాలంటే, ఈ దోపిడీ పోవాలంటే చంద్రబాబు కుర్చీలోంచి పోతే గానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పంట రైతాంగానికైనా దరిద్రం పోదు. దానికోసం ఇంకా 3 ఏళ్ళు సావలేం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అయ్యా పరిస్థితి ఇట్లా ఉందంటే రేపు 15వ తారీఖు వస్తున్నాడు ఆయన. రొయ్యల మేతలు, చేపల మేతలు ఎవరైతే దోచుకుంటున్నారో, సోయా తగ్గితే ఈ రేటు తగ్గదు, సోయా పెరిగితే ఈ రేటు పెరుగుతూ ఉంటది. ఇటువంటి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి తప్పుడు వ్యవహారాలు, తప్పుడు వ్యాపారం, తప్పుడు పరిపాలనని తుదముట్టించుటాకి, రైతుల తరపున ప్రభుత్వాన్ని కాలరు పట్టుకుని నిలదీయటాకి జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోతున్నారు. కాబట్టి ఎవరైతే ఈ సంక్షోభాన్ని ఎదుర్కోలేక కడుపు కాలి మేత బస్తాలని తగలబెట్టినటువంటి రైతాంగం ఎవరైతే ఉన్నారో, కడుపు కాలినటువంటి రైతాంగం అందరినీ కూడా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి మీ సమస్యలను చెప్పమని చెప్పని మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.